నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నుంచి డిసెంబర్ వరకు సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఏదన్నా ప్రధాన గ్రహాలు ఆధారంగా తీసుకుని వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మాకు తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సంవత్సరానికి రాజు కూడా రవి అయ్యాడు. సింహ లగ్నం కానివ్వండి, సింహరాశి వారికి కానివ్వండి, లగ్నంలో లేదా రాశిలో కేతు సంచారం జరుగుతుంది. కేతువు యొక్క సంచారం జరిగేటప్పుడు కొంచెం వాళ్ళకి విచిత్రంగా ఉంటుంటాయి కొన్ని విషయాలు. విచిత్రంగా వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ, లేకపోతే వాళ్ళ శారీరక విషయాల్లో కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానంలో కానివ్వండి, సమ్ మ్యాజికల్స్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కేతు ఈజ్ మ్యాజికల్ ప్లానెట్ అంటూ ఉంటారు. సో ఈ సంవత్సరంలో మొత్తం 6 నెలలు అయిపోయింది. ఇంకొక 1 year ఉంటుంది యాక్చువల్లీ కేతు. కాకపోతే మనం ఈ సంవత్సర ఫలితాల్లో సగం హాఫ్ తర్వాత చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం మీరు గణపతిని, సూర్యుడిని, సహజంగా వీళ్ళు ఏంటంటే దత్తాత్రేయుడిని ఎంత ఆరాధన చేసుకుంటే అంత మంచిది, ఎంత సూర్య భగవానుడిని ఎంత ఆరాధన చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. బికాజ్ ఆఫ్ వీళ్ళకి లగ్నాధిపతి, పంచమాధిపతి వాళ్ళు కాబట్టి అదృష్టం అనేది యాక్టివ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే మనకు పూర్వజన్మ అదృష్టం యాక్టివ్ అవ్వాలి, దానికే జపం చేసుకోండి అంటూ ఉంటారు. ఎందుకంటే జీవుడు కనుక జపం చేసుకుంటే అదృష్టం యాక్టివ్ అవుతుంది యాక్చువల్గా. అయితే వీళ్ళకి పర్టికులర్గా ఏంటంటే ఈ కేతు ఉన్నందుకు కొంచెం గణపతి ధ్యానం చేస్తూ ఉంటే కూడా ఆటంకాలు తగ్గుతాయి. కాకపోతే జూలై 28 నుంచి ఒక 45 రోజుల పాటు ఏదైనా మనీ మ్యాటర్స్ విషయంలో అయితే కామన్గా భూములు అది ఉన్న వాళ్ళకి, రైతులకి వాటి మూలంగా మంచి ధనయోగం ఉంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఫైనాన్షియల్గా వస్తుంది. మరీ కొంతమందికి భూ సంబంధంగా అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఉదాహరణకి బుధగ్రహం పాడైనప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళకి సహజంగానే ధనాధిపతి పాడయ్యాడు, ధనస్థానంలో కుజుడొచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ధన మూలంగానే కొంత గొడవలు రావడం ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి సర్వసాధారణంగా చెప్పాలంటే. అదొకటి. ఇక వీళ్ళకి లగ్నంలో కేతు ఉండడము, సప్తమంలో రాహు ఉండి మళ్ళీ శని రావడం వల్ల ఏంటంటే మనం ఒక్కోసారి చూడండి విదేశీ సంబంధాలు, ఇంకా ఈ సంబంధం క్యాన్సిల్ వెళ్ళిపోయింది అనుకుని వెనక్కి రావడం. ఎందుకంటే 6, 7 అధిపతి శని అక్కడ. అలాగే వీళ్ళ జీవిత భాగస్వామికి ఇప్పుడు ఒక స్త్రీమూర్తితో ఎవరితో అనుకుందాం, సింహలగ్న జాతకం, సప్తమ రాహు ఉన్నందుకు, రాహు విదేశాలకు కారకుడు కాబట్టి వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి విదేశీ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి కాంబినేషన్లో శని రాహులు ఉన్నారు వీళ్ళకి. కాకపోతే శని ఉన్నందుకు కొంచెం లేట్ అవ్వడం, కొన్ని విషయాలు, కొన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళ జీవిత భాగస్వామి కనుక కాస్త ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయము, కాళికా అమ్మవారి ఆలయము, ఈ ఆలయాలకు కనుక వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది చెప్పాలంటే వీరికి. ఇక వీరికి సర్వసాధారణంగా సంతాన సంబంధించిన విషయంలో బాగుంటుంది. సంతానం ఒక్కోసారి చూడండి, సంతానం ఉంటారు, పెద్ద అవుతారు, వాళ్ళు చదువులు అయిపోతాయి, ఇంకా ఇన్కమ్ స్టార్ట్ అవ్వట్లేదు ఏంటని ఒక ఇది ఉంటుంది సార్, దిగులు. ఇది కొంచెం వీళ్ళకి ఈ పర్టికులర్ టైంలో అంటే లాభంలోకి గురువు వచ్చాడు కాబట్టి ఈ 6 months కూడా కొంచెం వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్స్, ఎందుకంటే పంచమాధిపతి లాభంలో ఉంటే సంతానం ఒక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు లైఫ్ని, వాళ్ళకి కొంత బాగుంటుంది, వాళ్ళ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది, శిష్యులకు కూడా, వీళ్ళ శిష్యులకు కూడా బాగుంటుంది అటువంటివి. అదేవిధంగా వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంతవరకు ఫైనాన్షియల్గా సపోర్ట్ రావడం. కొంతమంది చూడండి ఒక్కైన పాపం జాబ్ చేస్తూ ఉంటాడు, సరిపోవు, కొడుకు కూతురు ఎదిగొచ్చి వాళ్ళు కూడా ఒక జాబ్ చేసేటప్పుడు కొంచెం వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా కొంచెం వీళ్ళకి ఫ్రీనెస్ అనేది జరుగుతుంది చెప్పాలంటే. అదొకటి. ఇంకొకటి, ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి గురువు 12లోకి వస్తున్నాడు. అక్టోబర్, నవంబర్ మాసాల్లో 12లో తిరుగుతాడు. ఆ అక్టోబర్, నవంబర్ మాసాల్లో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే శుభగ్రహం ఉన్నందుకు కేవలం విదేశాలకు వెళ్ళడం ఒక్కటే కాకుండా వీళ్ళు ఏంటంటే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు, 12లో గురువు వస్తున్నాడు, ఇది విదేశీ యోగమే. కాకపోతే ఎంతైనా గురువు శుభగ్రహము, అది కాకుండా స్పిరిచువాలిటీకి సంబంధించిన గ్రహం కాబట్టి వీళ్ళు ఏదైనా కొన్ని పుణ్యకర్మలు, ఇప్పుడు చూడండి 100 మందిని పిలిచి భోజనం పెట్టడము, ఆలయానికి ఏదైనా వీళ్ళు సేవ చేయడము, ఆలయానికి ఏదైనా వీళ్ళు కొంతవరకు డొనేషన్స్ ఇవ్వడము, మంచి పేరు, మంచి కర్మలు చేయడానికి ఇక్కడ కనెక్టివిటీ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఆలయ సంబంధించినటువంటివి కూడా వీళ్ళు చేస్తారు చెప్పాలంటే. ఇక కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో కెరీర్ కూడా మార్పు జరుగుతుంది. ఎందుకంటే గురువు 12లో ఉన్నప్పుడు అవకాశాలు రావాలని 12లో ఉండే గురువు ఏం చేస్తారంటే సర్వసాధారణంగా కెరియర్లో మార్పులు ఇస్తారండి. ఇదేంటంటే కెరియర్ కారకుడు కాదు కదా అనిపిస్తుంది మీకు చూసే వాళ్ళకి. కానీ ఆ గురువు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో అది చంద్రరాశి,
న్యాచురల్గా సింహం వారికి చంద్రుడు దశమంలో ఎగ్జాల్ట్ అవుతాడు వృషభంలో. సో చంద్రరాశిలో గురువు ఉన్నందుకు ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ కోసం వీళ్ళంతటా వీళ్ళే మారిపోవడము, ఇది ఇట్లా కాదులే అని. అలాగే అక్టోబర్ నవంబర్ మాసాల్లో సింహం వారు ఏదైనా స్థలం కానీ, గృహం కానీ, ఆభరణాలు కానీ, వాహనం కానీ ఉన్న స్థలంలో ఏదైనా నిర్మాణం చేద్దామనేటువంటి ఏర్పాట్లు చేయడం కానీ, లేకపోతే తండ్రి గారిది తాతగారి ఆస్తి తండ్రి గారికి వచ్చి తండ్రి గారిది వీరికి రావడము, ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే వీరు మాత్రం వివాహ సంబంధాలు మాత్రం కొంచెం ముందుకు వెళ్ళిపోయిందని వెనక్కి రావడము, కాస్త విదేశీ సంబంధాలు కుదరడము, కొంచెం డిఫరెంట్ క్యాస్ట్లో కూడా, ఎందుకంటే సప్తమంలో 2 రాహువు శని కదా, అందుకని ఒకే దీంట్లో కాకుండా ఒక్కోసారి చూడండి అమెరికాలో ఎక్కడికో వెళ్ళి సెటిల్ అవుతారు, అక్కడ ఎవరో పరిచయం అవుతారు, వేరే కంట్రీస్ వాళ్ళు, అమెరికన్స్ కావచ్చు, లేకపోతే వేరే డిఫరెంట్ రిలీజియన్ డిఫరెంట్ దీంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళతో వివాహం అవ్వడం అనేటువంటిది పర్టికులర్గా ఈ సింహం వారికి అది చూపిస్తుంది. సమాజంలో కూడా ఆ సంబంధించిన వాళ్ళే ఎక్కువగా పరిచయాలు కూడా అవుతూ ఉంటారు. యూట్యూబ్లో కాస్త మనకు చూడండి కొంతమంది యూట్యూబ్లోనది కొన్ని చేస్తూ ఉంటారు వీడియోస్, అవి అలాగ వెళ్ళి కొంచెం సొసైటీకి దగ్గర అవ్వడం కూడా చూపిస్తుంది. ఇక ఎవరైతే సినీ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది రాబోయే 6 నెలలు? మంచి చేశారు. ఫస్ట్ అక్టోబర్ వరకు కొంత ఘర్షణ ఉంటుందండి సినీ రాజకీయాలకి, కొంత వ్యతిరేకత, కొంత, ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు, కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇక్కడ ఏమవుద్దంటే కుటుంబ సభ్యులే కొంతమంది వాళ్ళ పార్టీ నుంచి చీలిపోయి కుటుంబ సభ్యులే వీళ్ళకి వ్యతిరేకం అవుతూ ఉంటారు. కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడుగా, అదిగాక రాజకీయాలకు కారకుడైనటువంటి పంచమాధిపతి వచ్చి లాభంలో ఉన్నాడు. కానీ లాభంలో ఎప్పుడైతే మిథునంలో ఉన్నాడో ఆ మిథునంలో ఉన్నటువంటి గురువుకి కుజుడు సంబంధం కేంద్రాల్లో, గురువుకి కేంద్రంలో కుజుడు ఉన్నాడు, కుజుడు కేంద్రంలో గురువు ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుటుంబ స్థానంలో ఏర్పడ్డప్పుడు చూడండి మనం చూస్తూ ఉన్నాం, మన షర్మిల జగన్కి వ్యతిరేకంగా ఇంకోరు అలా కొన్ని జరుగుతుంటాయి సరే. అలాగా కుటుంబ సభ్యులే వ్యతిరేకత ఏర్పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఓకే, ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ షష్టమాధిపతిని మరియు చతుర్థాధిపతిని చూసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి కొంచెం పొత్తి కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్, లేకపోతే కొంతమందికి పంటికి కంటికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి, అటువంటివి కొంచెం వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ అంత భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇమ్యూనిటీని ఇచ్చే ప్లానెట్ ఏదైతే ఉందో అది కొంచెం ఇక్కడ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇమాజినేటివ్ పరివర్తన అంటారు, అది గోచారంలో జరుగుతుంది. న్యాచురల్గా ఏంటంటే జన్మజాతకంలో 2 రకాల పరివర్తనలు ఉంటాయి, ఒకటి నక్షత్ర, ఒకటి రాశి పరివర్తన. ఇమాజినేటివ్ పరివర్తన ఏమవుతుందంటే అది 2 రకాలుగా ఉంటుంది. 2 గోచారంలో 2 గ్రహాలు నక్షత్ర రాశిపరంగా మార్పులు ఉన్నా, లేకపోతే వీళ్ళ జన్మజాతకంలో ఉండే గ్రహానికి అక్కడుండే గోచారంలో ఇంకో గ్రహం ఏదైనా పరివర్తన యోగంలోకి వచ్చినప్పుడు ఈ గ్రహం అది పరివర్తన చేసుకుంటుంది. ఆ రకమైనటువంటి పరివర్తన యోగం కూడా జరుగుతూ ఉంటుంది. అది సో మరి రాబోయే 6 నెలలు ఎలాంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు? వీళ్ళకి ఎక్కువగా దక్షిణామూర్తి దత్తాత్రేయుడిని ఆరాధించడము ఇటువంటివి మంచిది. లగ్నంలో కేతు సంచారం జరుగుతుందని చెప్పుకున్నాం కాబట్టి కాస్త ధ్యానంలో గణపతిని ఆరాధించడం ఉత్తమం వీళ్ళకి. సో ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి రాబోయే 6 నెలలు ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.